నమస్కారం. ఈరోజు మనం పడుకునే ముందు ఒక అందమైన, చాలా తీయనైన చిన్న కథ గురించి తెలుసుకుందాం. అదేనండి, మన చిన్ని కృష్ణుడి కథ. కళ్ళు నెమ్మదిగా మూసుకొని ఒక చల్లని, ప్రశాంతమైన ప్రపంచంలోకి అలా అడుగు పెడదాం. ఈ కథలోని విశేషాలను తెలుసుకుంటూనే హాయిగా విశ్రాంతి తీసుకుందాం. సరేనా? మరి ఆ అందమైన కథలోకి వెళ్దామా? ఒక్కసారి మనసులో ఆ దృశ్యాన్ని ఊహించుకుందాం. ఎంతో ప్రశాంతమైన వాతావరణం కదా. యశోదమ్మ ఎంతో శ్రద్ధగా ఒక మృదువైన మంటపై పాలపాత్రను ఉంచి నెమ్మదిగా వేడిచేస్తున్నారు. పాలు మెల్లగా మరిగిపోతూ ఉంటే ఆ వెచ్చని, తీయనైన సువాసన ఆ ఇల్లంతా అలా వ్యాపిస్తోంది. ఆ దృశ్యం ఎంత శాంతంగా ఉంటుందో కదా. పాలు ఎక్కడ పొంగిపోతాయో అని యశోదమ్మ తన దృష్టియంతా ఆ పాత్రమీదే ఉంచారు. సరిగ్గా అదే సమయంలో ఆ కమ్మటి సువాసన పసిగట్టి మన చిన్నారి కృష్ణుడు అక్కడికి బుడిబుడి అడుగులేసుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆ చిన్ని కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. బాగా ఆకలివేస్తోందన్నమాట. ఏమాత్రం సంకోచం లేకుండా ఎంతో ముద్దుగా అమ్మా, నాకు పాలు కావాలి అని అడిగాడు. చూసారా, ఆకలి అనేది ఎంత సహజమైన విషయమో కదా. ఎంతో స్వచ్ఛమైన ఒక పసివాడి ముద్దుల మాటిది. మరి దీనికి యశోదమ్మ ఎలా స్పందించిందో చూద్దామా? ఒకవైపు పాలు మరిగిపోతున్నాయి, అవి కింద పడకుండా చూసుకోవాలి. మరోవైపు తన ముద్దుల కన్నయ్య ఆకలి. యశోదమ్మ తన పనిలో కొంచెం బిజీగా ఉన్నప్పటికీ ఎంతో ఆప్యాయంగా, మృదువైన గొంతుతో కొంచెం ఆగు బంగారం, పాలు మరిగిపోతున్నాయి అని చెప్పింది. ఆ మాటలో నిజంగా ఎంత ప్రేమ ఉందో కదా. తన బిడ్డను బంగారమని పిలుస్తూ కేవలం కొద్ది క్షణాలు మాత్రమే ఓపిక పట్టమని ఎంతో తీయగా అడిగింది. ఆ తర్వాతేం జరిగిందో తెలుసా? ముందుగా అడిగిన వెంటనే పాలు దొరకలేదని మన చిన్నారి కృష్ణుడికి కొంచెం కోపం వచ్చింది. బుంగమూతి పెట్టుకుని అలిగి అక్కడ్నుంచి చిన్నగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. కాని కొద్దిసేపటికి తన ఆకలిని ఆపుకోలేక మళ్ళీ అదే ప్రదేశానికి తిరిగొచ్చాడు. అప్పుడు ఎవ్వరూ లేని సమయం చూసి ఆ పాలపాత్రను తానే తీసుకుని పాలను పంచుకుని హాయిగా తాగేశాడు. ఒక చిన్నారి తన ఆకలిని ఎంత సులభంగా తీర్చుకున్నాడో గమనించారా? ఇలా నెమ్మదిగా, ఎంతో ఇష్టంగా పాలు తాగుతున్న చిన్ని కృష్ణుడిని యశోదమ్మ చూసింది. సాధారణంగా అయితే ఇలా అడగకుండా పాలు తాగేస్తుంటే పెద్దలకు కొంచెం కోపమొస్తుంది కదా. కాని ఇక్కడ జరిగిన అద్భుతమేంటంటే యశోదమ్మకు ఏమాత్రం కోపం రాలేదు. తన బిడ్డ ఆకలి తీర్చుకునే విధానాన్ని చూసి ఆ చిలిపిచేష్టకు మురిసిపోతూ ఎంతో ఆప్యాయంగా నవ్వింది. ఆ నవ్వులో బిడ్డపై ఒక తల్లికుండే అనంతమైన ప్రేమదాగి ఉంది కదా. అలా చిరునవ్వులు చిందిస్తూనే యశోదమ్మ ఎంతో ప్రేమగా కృష్ణుణ్ణి ఒక చిన్న ప్రశ్న అడిగింది. ఎందుకిలా చేశావు నాన్నా అని. ఇది కోపంతో అడిగిన ప్రశ్న అస్సలు కాదు. పాలు వేడిగా ఉన్నాయని చెప్పినా ఎందుకు వినలేదు అని ఒక చిన్న ఆశ్చర్యంతో ఎంతో ప్రేమగా అడిగిన మాట ఇది. మరి దేనికి మన కృష్ణయ్య ఇచ్చిన సమాధానము చాలా ముద్దుగా ఉంటుంది, వినండి. అమ్మా, నువ్వు పనిలో బిజీగా ఉన్నావు, కాని ఆకలి మాత్రం ఆగదు కదా అని ఎంతో తెలివిగా బదిలిచ్చాడు. ఎంత ముద్దుగా, ఎంత చక్కగా చెప్పాడో కదా. పెద్దల ప్రపంచంలో ఎన్నో పనులుండొచ్చు, ఎంతో బిజీగా ఉండొచ్చు. కాని మన చిన్ని కడుపుకు ఆకలి వేసినప్పుడు అది వేరే పనుల కోసం ఎదురుచూడదు కదా. ఆ పసివాడి మాటల్లో దాగి ఉన్న అందమైన నిజమిది. ఈ చిన్ని కథ మనకొక మంచి విషయాన్ని వివరిస్తోంది. ఇది కేవలం పాలు తాగిన కథ మాత్రమే కాదు. మనం రోజంతా ఆడుకుంటున్నప్పుడు గాని, లేదా ఇతర పనుల్లో ఉన్నప్పుడు గాని మన శరీరం అడిగే మాటను మనం వినాలి. పనులు ముఖ్యమే, కాని మన ఆకలి, మన నిద్ర కూడా అంతే ముఖ్యం అని ఈ కథ చాలా ప్రశాంతంగా మనకు గుర్తుచేస్తోంది. సమయం వచ్చినప్పుడు మన అవసరాలు మనం తీర్చుకోవాలి. అంటే కంటినిండా నిద్రొచ్చినప్పుడు హాయిగా పడుకోవాలి, కడుపులో ఆకలి వేసినప్పుడు చక్కగా తినాలి కదా. ఇవి మన శరీరానికి చాలా ముఖ్యం. ఏ పనుల్లో ఉన్నా సరే కాస్త ఆగి ఈ చిన్ని చిన్ని అవసరాలను తీర్చుకోవడం ప్రకృతి సహజం. ఇది ఎంతో సులభమైన విషయంగా అనిపించినా మనం ఎప్పుడూ గుర్తుంచుకోవలసిన ఒక అందమైన వాస్తవం. ఇలా మనం ఈ ప్రశాంతమైన కథ ముగింపుకు వచ్చాము. మరి మనకు ఆకలిగా లేదా అలసటగా అనిపించినప్పుడు మనం మన శరీరపు మాట వింటున్నామా? ఆ చిన్ని కృష్ణుడిలా మన అవసరాలను మనం అర్థం చేసుకుంటున్నామా? ఈ ప్రశాంతమైన ఆలోచనను అలా మనసులో ఉంచుకుని హాయిగా కళ్ళు మూసుకుందాం. తీయటి కలల ప్రపంచంలోకి వెళుతూ ప్రశాంతంగా విశ్రమిద్దాం. శుభరాత్రి.